నమస్తే అండి, మీకు అందరికీ నా ఛానల్లోకి స్వాగతం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్. నేను ఉషా. మీ పేరు కూడా ఏంటో చెప్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఉగాది పండుగ శుభాకాంక్షలండి. ఈ కొత్త సంవత్సరం అంతా మీకు మాకు ఆ భగవంతుడి చల్లని చూపులు మన కుటుంబాల్లో ఉండాలని, అష్టైశ్వర్య భోగభాగ్యాల ఆరోగ్యాలతో సకల సిరి సంపదలతో మన కుటుంబాలు తొలతూగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ నా పూజ అయితే స్టార్ట్ చేశాను. ఉగాది రోజు పొద్దున్నే నేనేం లేవలేదండి, కొంచెం లేట్ అయింది. ఎందుకంటే ప్రతిరోజు పని చేసుకునే మనకి చాలా బాడీ పెయిన్స్ ఉంటాయి కదండి. అందులోనూ టిఫిన్ వ్యాపారం అంటే ఇంకా కష్టం కదా. కొన్ని పనులతో పోల్చుకుంటే ఇది కొంచెం కష్టమైన పనే. ఇంటి నిండా పనే ఉంటుంది, అన్ని గిన్నెలు పడతాయి, అవన్నీ తోముకొని పిండ్లన్నీ పడతాయి కదా, అదంతా క్లీన్ చేసుకొని ఇల్లు శుభ్రం చేసుకొని పని చేసుకునేసరికి నాకు ఈ టైం అయిందండి. ఏది చేయకపోయినా మనసుకి నాకు నచ్చదండి. అన్నీ నీట్గా చేసుకున్న తర్వాతే పూజ అయితే స్టార్ట్ చేస్తాను. కొంచెం టైం ఆలస్యం అయినా సరే ప్రశాంతత ముఖ్యం కదా. ముందుకు మనం ఏ పని చేసినా మనసుకి మనం సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలి. ఏదో గిలిపెట్టుకుని పూజ చేసుకుంటే అది ఎంతవరకు చెప్పండి. అందుకని నేను శుభ్రం చేసుకున్న తర్వాత మాత్రమే పూజ అయితే స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు కూడా అదేవిధంగా కొంచెం లేట్ అయినా పని అయితే మొదలుపెట్టానండి. ముందుగా పటాలు కూడా ఇవాళే తుడిచాను. నిన్న కుదరలేదండి, రాత్రి 9:30 అయిపోయింది. ఇంకప్పుడు నేను చేయలేకపోయాను. ఆదివారం కదా, ఉగాది పండుగ వచ్చింది. ఆదివారం ఉదయాన్నే ఇల్లు శుభ్రం చేసుకొని దుప్పట్లు ఉతికేసుకొని ఆ తర్వాత నేను ఫ్రెష్ అయ్యి పటాలు పూజించుకొని అన్నీ శుభ్రంగా ఇలా అలంకరించుకున్నాను. మామిడి తోరణాలతోటి పసుపు కుంకాలతోటి ఇలాగైతే చేశాను. పిల్లాడుని వేప చిగురు ఇంకా మామిడాకులు కూడా తీసుకురమ్మని చెప్పారండి. ఇదిగోండి ఉగాది పచ్చడి కూడా రెడీ చేసుకున్నాను. కాస్త ఒక 5 గుప్పుళ్ళు పొంగలైతే పెట్టానండి దేవునికి నైవేద్యంగా. ఈ 2 పెట్టి పూజ అయితే స్టార్ట్ చేశాను. ఇంకొక విషయం మీకు షేర్ చేయాలండి. ఇంతకుముందు కొన్ని వీడియోస్లో మీరు చూసినట్లయితే మన తులసమ్మ ఇట్లాగా తూర్పుకు పెట్టి ఉండేది. ఇప్పుడు కొంచెం క్రాస్ తిప్పి ఇటువైపు పెట్టాను. నాకు కరెక్ట్గా చెప్పడం కుదరలేదండి. మీరు చూసి మీరు చెప్తారేమో అనుకుంటున్నాను. పూజ చేసుకోవడానికి నేను అక్కడ కూర్చుని పూజ చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా ఇటు తిప్పి పెట్టాను. వీడియో కంటిన్యూటీలో ఉంటుంది కొంచెం ముందుకెళ్ళిన తర్వాత చూడండి ఫ్రెండ్స్. కానీ ఇప్పుడైతే వీలుగా ఉందన్నమాట పూజ చేసుకోవడానికి. అంతకుముందు కాస్త ఇరుకుగా ఉండేది. అదిగాక పక్కనే గిన్నెలు తోముతాం కదా, ఆ నీళ్ళు కూడా ఆ పీట కిందకి వెళ్ళి అలా నాకు నచ్చక ప్లేస్ అయితే కొంచెం చేంజ్ చేశాను. ఇదిగోండి ఇలా అయితే పెట్టాను. అప్పుడైతే అటుపక్కన ఆ చివరి ఇడిదిప్పి ఉండేది, ఇప్పుడేమో ఇడిదిప్పి ఇలా పెట్టాను అనమాట. నాకు కరెక్ట్గా చెప్పడం కుదరలేదు, మీరే కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇంతకీ మా తులసమ్మ నేను ఎలా అలంకరించుకున్నానో కూడా నాకు కామెంట్ చేసి చెప్తారని నేను వెయిట్ చేస్తూ ఉంటాను. అందరికీ ఇంకొకసారి ఉగాది పండుగ శుభాకాంక్షలు. నాకు మాత్రం చాలా తృప్తిగా ఉందండి, మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే పూర్తిగా దేవుడి మీద ఆధారపడి మనల్ని చల్లగా చూడయ్యా అని ఆయన చెప్పుకుంటే ఆయన చూస్తాడన్న నమ్మకంతో మనం ఉంటున్నాం కదా. అది ఆయన మీద నమ్మకంతో మనకు ఆ భరోసా అనేది వస్తుందన్నమాట. సరేనండి, ఇవాళ వీడియో అయితే ఇదే. ఇవాళ నేను సెలవు పెట్టాను. పూజ అయితే కొంచెం లేట్గానే పూర్తయింది. ఆ తర్వాత ఇలా కంటిన్యూటీ.